శ్రీహరి టీవీ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం ఏఎల్పురం పంచాయతీ పరిధిలో సర్వన్నపాలెం పోవు రోడ్డు గల సాయిబాబా గుడి పక్కన సర్వే నంబర్ 132లో గల ఖాళీ స్థలాన్ని కబ్జా చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రామ్మోహన్ మురళి మాట్లాడుతూ ఈ స్థలాన్ని ఆ పంచాయతీలో గల అధికార పార్టీకి సంబంధించిన మరియు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క అండతో స్థలం కబ్జా చేయడం జరుగుతుంది. ఈ స్థలంలో చిన్న మూలన గుడిని ఏర్పాటు చేసి మిగతా స్థలాన్ని లేఅవుట్లుగా మార్చి ఆ స్థలాన్ని క్రయ విక్రయాలు జరుపుతూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. అలాగే ఈ పంచాయతీలో ఖాళీ స్థలం ఎక్కడ ఉన్నా కబ్జా చేయడం, ఈ విధంగా వ్యాపారం కొనసాగించడం జరుగుతుంది. ఈ విషయం మీద ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏఎల్పురం గ్రామంలో ప్రభుత్వ భూమి 132 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి సుమారు 25 సెంట్ల భూమి ప్రభుత్వ భూమి ఉంది. ఇది లక్షలాది రూపాయలు విలువ చేస్తుంది. ఈ భూమిని భూ కబ్జాదారులు కొందరు చిన్న టెంపుల్ కట్టి ఉన్న జాగాని లేఅవుట్లు వేసి విక్రయాలు చేస్తున్నారు. ఈ తక్షణమే మేము ఇప్పటికే ఆర్డీఓని కలిసాము. దీనిపై చర్యలు చేపట్టాలనే ఫిర్యాదు కూడా చేశాము. ఈ ఫిర్యాదుపై ఎటువంటి యాక్షన్ లేకపోతే తదుపరి మేము మండలాఫీసు ముందు కూర్చొని నిరాహార దీక్ష చేయడానికైనా మేము దీనిపై యాక్షన్ తీసుకోకపోతే నిరాహార దీక్ష కూడా చేస్తాం. ప్రభుత్వ భూమిని కాపాడవలసిన అధికారులే చోద్యం చూస్తుంటే మనం ఎక్కడికి పోతున్నామో భావితరాలు ప్రభుత్వ భూమి ఏదో చెరువేదో గడ్డేదో తెలియని పరిస్థితిలో ఉన్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని మేము చెరువుల పర్యవేక్షణ అధ్యక్షుడిగా జర్నలిస్టుల అసోసియేషన్ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.